హాయ్ ఎవ్రీవన్. చాలామంది పూరీలు పొంగట్లేదని, అలాగే పొంగాలంటే కొంచెం పాలు పోయాలి, పంచదార వేయాలి, లేకపోతే నూనె కలపాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవేం అవసరం లేదు. గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసి నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవటమే. పూరీ చేసుకునేటప్పుడు మీడియం సైజులో చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకండి, అలా అని చెప్పి మందంగా చేసుకోవద్దు. మీడియంగా చేసుకుంటే బాగా పొంగుతాయి. తర్వాత మనం కొంచెం ఎప్పుడైనా వేడి ఆయిలే ఉండాలి పూరీకి. వెయ్యగానే చూసారా, మనం ఆ గెంటతో ఒత్తుతూ ఉండాలి. అలా ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి అదంతా పొంగుతూ ఉంటుంది. నార్మల్గా వెయ్యగానే ఏంటంటే జస్ట్ మళ్ళీ తిప్పడానికే పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలాగ కొంచెం ప్రెస్ చేయండి, ఈజీగా పొంగుతాయి పూరీలు అయితే. పూరి పొంగగానే తీసేయకుండా సైడ్స్ కూడా మొత్తం కాలేలాగా సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోండి. సరిగా కాలకపోతే దానిలో ఉండే గ్లూటెన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంది. మెయిన్గా పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా ఆలు కానీ లేకపోతే ఆనియన్ కర్రీ కాకుండా ఇలా చోలే కర్రీస్ అలా ట్రై చేయండి. పూరీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. టిప్స్ కనుక మీకు యూజ్ అయితే లైక్